పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఆల్రెడీ తన కంప్లీట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దొరికిన అతి కొద్ది సమయంలో కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదిలా ఉండగా గతంలో ప్రతి న్యూ ఇయర్కి కొన్నిసార్లు అయితే ఒక సాంగ్తో అయితే సర్ప్రైజ్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అభిమానుల్ని. అప్పట్లో కాటం రాయుడు సాంగ్ ఆయనే స్వయంగా పాడారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అజ్ఞాతవాసిలో కొడకా కోటేశ్వరరావు సాంగ్ అయితే ఆయనే పాడారు. అది ఆ సంవత్సరం న్యూ ఇయర్కి December 31 రోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ రోజు అది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అండ్ సెన్సేషన్ సాంగ్గా మారింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మరొక్కసారి తానైతే నేరుగా ఒక సాంగ్ని అయితే పాడబోతున్నారు. దాని అప్డేట్ ఏంటంటే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది. అది ఈ న్యూ ఇయర్కి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు చిత్రం నుంచి ఒక సాంగ్ అయితే పాడారని చెప్పి తెలుస్తుంది. బట్ ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సింది. నిజానికి ఇలా గతంలోనే ఆయన అయితే సర్ప్రైజ్ చేశారు అభిమానుల్ని న్యూ ఇయర్ గిఫ్ట్గా. చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గొంతు నుంచి ఒక మంచి పాట అయితే వినబోతున్నాం అన్న సంగతి ఇక్కడైతే వినిపిస్తూ ఉంది. మరి కాదు, నిజంగానే హరిహర వీరమల్లు చిత్రం నుంచి ఒక సాంగ్ అయితే పాడారని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఆల్రెడీ గతంలో ఖుషి సినిమాలో కానీ తమ్ముడు సినిమాలో కానీ శ్రీకాకుళం జానపద గీతాలని ఆయన ఎంతగా ప్రోత్సహించారో ఆ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతూనే ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ కాటమరాయుడు అనే సాంగ్తో అత్తారింటి దారితో అభిమానులు అయితే ఆకట్టుకున్న ఆయన అజ్ఞాతవాసి సినిమాలోని కొడకా కోటేశ్వరరావు సాంగ్కి మరొకసారి గాత్రం ఇచ్చి అప్పుడు కూడా మెప్పించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ఆ సాంగ్ మాత్రం మంచి హిట్ సాంగ్గానే నిలుస్తుంది, ఎంటర్టైనింగ్ సాంగ్గా. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లుకు ఆయన అయితే గొంతు ఇచ్చారు. చూద్దాం మరి ఏ రేంజ్లో ఉంటుందో ఈ సాంగ్. స్టార్ అమ్మాయిలు ఎంతమంది ఈ సాంగ్ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేసండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.